హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీతలో 5 ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఏవైతే చర్చించుకుంటున్నామో అందులో మనము జీవుడి గురించి గత కొన్ని రోజులుగా మనము చర్చించుకుంటున్నాము. సో జీవుడి గురించి మనకి భగవద్గీతలో మొట్టమొదటిలోనే చెప్పడం జరిగింది అనమాట. సో నిన్న మనం 17వ అధ్యాయం చూసాము. సో ఈరోజు మనము 17వ శ్లోకం, 2వ అధ్యాయంలో 17వ శ్లోకం నేర్చుకున్నాము మనం. సో ఈరోజు మనం 2వ అధ్యాయంలో 18వ శ్లోకం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతవంతా ఇమే దేహా నిత్యసోక్తా శరీరణః అనాసినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అంతవంతా ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరణః అనాసినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అంతవంతా ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరణః అనాసినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అనువాదం. అవినాశిను, అపరిమితుడును, నిత్యుడును అగు జీవుని దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయుము. సో ఒకసారి మళ్ళీ అనువాదం చూద్దాం. అవినాశి, అపరిమితుడు, నిత్యుడు అగు జీవుని దేహము తప్పక నశించియే తీరును. కావున భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయుము. సో నిన్నటి శ్లోకంలో మనం ఏం చూసామంటే కనుక ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఏమిటి? శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఆత్మ యొక్క ప్రభావము శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఎలా అయితే కనుక ఒక మంచినీటిలో మనము ఒక స్పూన్ ఉప్పు వేసామనుకోండి, ఆ ఉప్పు యొక్క ప్రభావం మొత్తము ఆ యొక్క గ్లాసు మొత్తం అంతా కూడా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే కనుక శరీరంలోకి ఆత్మ వచ్చిందో, ఈ యొక్క ఆత్మ యొక్క ప్రభావం అంతా కూడా ఎక్కడ ఉంటుంది? శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. సో అటువంటి ఆత్మను ఎవ్వరూ కూడా నశింపచేయలేరు, ఎవరికి కూడా అటువంటి సమర్థ్యత లేదు అని చెప్పేసి నిన్నటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారనమాట. సో ఈ రోజు శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు, యొక్క ఆత్మ అనేటువంటిది ఏమిటి? అవినాశి, నాశనం చేయబడదు. అపరిమితుడు, అదేవిధంగా నిత్యుడు. ఆత్మ అనేటువంటిది నిత్యము అనేటువంటి. సో ఇక్కడ క్లియర్ గా మనకి శ్లోకంలో ఏం చెప్తున్నారు స్వామి? ఆత్మ యొక్క లక్షణాలను చెప్తూ అదే సమయంలో మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నారు. ఏమిటి? ఈ యొక్క ఆత్మ దేహము ఒకటి కాదు. ఆత్మ వేరు, దేహము వేరు.
ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, జీవుని దేహము తప్పక నశించియే తీరును. ఉమ్, సో రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటి ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆత్మ, రెండవది ఆత్మ యొక్క దేహము. సో రెండు విషయాలు సెపరేట్ అయిపోయినాయి ముందు. ఆ తర్వాత ఆత్మ అనేటువంటిది ఏమిటి, దాని గురించి అవినాశి, తర్వాత నిత్యుడు, అపరిమితుడు, ఆత్మ యొక్క లక్షణాలు చెప్పారు. ఆ తర్వాత దేహం యొక్క లక్షణాలు ఏం చెప్తున్నారు, దేహం అనేటువంటిది నశిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక దేహం యొక్క స్వభావం ఏమిటి అంటే కనుక, దేహం అనేటువంటి దానికి ఖచ్చితంగా నాశనం అనేటువంటిది ఉంది. ఎంతో మంది రాక్షసులు, ఎంతో మంది ఋషులు, మునులు అందరూ కూడా ప్రయత్నించారు. ఏం ప్రయత్నించారు, వాళ్ళు ఉన్నటువంటి అమరులైపోదాము అని చెప్పేసి, అంటే కనుక ఇక మరణం అనేటువంటిదే లేకుండా మేము అయిపోవాలి అని చెప్పి ప్రయత్నించారు. హిరణ్యకశిపుడు ఎంతగానో ప్రయత్నించాడు. బ్రహ్మగారిని అడిగాడు, నాకు మరణం లేకుండా చేయండి, నేను అమరుణ్ణి అయిపోయేలాగా చేయండి అంటే కనుక బ్రహ్మగారు చెప్పారనమాట. ఏం చెప్పారు, నాకే మరణం ఉందయ్యా, నేనే చనిపోవాల్సిందే, నాయనే దేహాన్ని విడిచిపెట్టాలి నేను, అలాంటిది నేను నీకు యొక్క మరణం లేకుండా వరాన్ని ఇవ్వలేను, కాబట్టి వేరే ఏమన్నా కోరుకోమని అడిగితే కనుక హిరణ్యకశిపుడు రకరకాలుగా పెర్మిటేషన్ కాంబినేషన్లో అది ఉండకూడదు, ఇది ఉండకూడదు, అది ఉండాలి, ఇది ఉండాలి, అలా జరగకూడదు, ఇలా జరగకూడదు అని అలాగలాగలాగో చాలా చాలా కండిషన్స్ పెట్టారనమాట. పెడితే బ్రహ్మదేవుడు అంగీకరించారు. తర్వాత నరసింహస్వామి వచ్చినప్పుడు హిరణ్యకశిపుని ఆ యొక్క కండిషన్స్ ఆ యొక్క కండిషన్స్ అన్నీ కూడా పాటిస్తూ హిరణ్యకశిపుని నాశనం చేశారు. సో ఇది ఇప్పుడు జరిగింది, సృష్టి ప్రారంభంలోనే జరిగిపోయింది, ఇది సత్యయుగంలోనే. అంటే ఏమిటి, యొక్క దేహాన్ని ఎవరు కూడా శాశ్వతంగా ఉంచుకోలేరు. జీవుడు అనేటువంటి వాడు దేహాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిందే. ఈ దేహం అనేటువంటిది ఏమో రేపే అవ్వచ్చు నాశనం, ఒక 100 రోజుల తర్వాత అవ్వచ్చు, లేకపోతే కనుక 100 నెలల తర్వాత అవ్వచ్చు, లేకపోతే 100 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. అంతేగాని ఈ రోజు రేపో ఎల్లుండో టైం అనేటువంటిది, కాలం అనేటువంటిది ఉంటుంది కానీ, బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్, ఏమిటి, జీవుని యొక్క దేహము నాశనం అయ్యే తీరుతుంది. ఎలా వచ్చిన యొక్క శరీరాలన్నీ కూడాను మనకి యొక్క కర్మలు, మనం చేసినటువంటి కర్మల ద్వారా ఏమవుతుంది అంటే కనుక, మన యొక్క మనస్సు ఏం చేస్తుంది, రకరకాలైనటువంటి సంకల్ప వికల్ప, సో రకరకాలైనటువంటివి ఏం చేస్తుంది, యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్, రకరకాలైనటువంటి సిచ్యువేషన్స్, పరిస్థితులని మన యొక్క మనస్సు ఏం చేస్తుంది, తయారు చేస్తుంది. ఆ తయారు చేసిన దాన్ని బట్టి రకరకాల పరిస్థితుల్లో మనం ఆ యొక్క కర్మలు చేయడానికి రకరకాల దేహాలు మనకి ఇవ్వబడతాయి అన్నమాట. సో ఇక కర్మలు చేస్తే కనుక ఏమవుతుంది, మళ్ళీ కొత్త రకాలైనటువంటి కర్మ ఫలితాలు వస్తాయి కాబట్టి మళ్ళీ వాటిని అనుభవించడానికి మళ్ళీ ఇంకొక దేహం తీసుకోవాలి. ఆ దేహం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఏం చేస్తుంది, మళ్ళీ మనసు మళ్ళీ కొత్త రకంగా ప్రయత్నించడానికి చూస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఏమవుతుంది, యొక్క కర్మ బంధనాల్లో మనం చిక్కుపోతాం అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క మన యొక్క కర్మలను బట్టే మనకి రకరకాల శరీరాలు, మొత్తం 84 లక్షల రకాల జీవరాశుల్లో మనకి శరీరాలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎన్ని శరీరాలు తీసుకున్నా సరే ఒకటి మాత్రం కన్ఫర్మ్, మనం ఎవరము, మనము జీవాత్మ. సో ఆ యొక్క జీవాత్మ అనేటువంటి దానికి ఏమిటి, యొక్క మనకి స్వామి చెప్పారు, ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్పారు, యొక్క జీవాత్మ అనేటువంటిది ఏమిటి, అవినాశి, అంటే ఎవ్వరు కూడా దీన్ని నాశనం చేయలేరు. ఎందుకు నాశనం చేయలేరు, రెండు రకాల కారణాలు. ఒకటి యొక్క ఆత్మ యొక్క పరిమాణము ఎంత ఉంటుంది, ఆత్మ యొక్క పరిమాణము మనం చాలా సార్లు చెప్పుకున్నాం, కేశాగ్ర శతభాగస్య శతా అని చెప్పారు. సో మన యొక్క హెయిర్, మన యొక్క జుట్టులో ఆ యొక్క కొనను పట్టుకుని దాన్ని 100 భాగాలు చేస్తే, ఆ యొక్క ఒక్క భాగాన్ని తీసుకుని మళ్ళీ దాన్ని 100 భాగాలు చేస్తే కనుక ఏమవుతుంది, అంత ఉంటుంది ఆత్మ యొక్క పరిమాణము. ఎంత శక్తివంతమైన మైక్రోస్కోప్లు మన వాళ్ళు కనిపెట్టారు, కరోనాను కూడా చూడగలుగుతున్నారు మైక్రోస్కోప్ లో పెట్టి, కానీ యొక్క ఆత్మని ఎవరు చూడలేరు. రెండవది, ఆత్మ అనేటువంటిది పూర్తిగా ఆధ్యాత్మికము కాబట్టి
ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని మనం భౌతిక పరికరాలతోటి, భౌతికమైనటువంటి యొక్క మైక్రోస్కోపులు వాటితోటి మనం యొక్క ఆత్మని చూడలేము. ఈ రెండు కారణాల వల్ల మనము ఈ యొక్క ఆత్మ అనేటువంటి దాన్ని చూడలేము. బాగానే ఉంది. సో మరి ఎవరైతే కనుక ఆత్మని చూడలేరో, కనబడితే కనుక మనం దేన్నైనా సరే నాశనం చేయగలం. అసలు కనబడనటువంటి దాన్ని మనం ఎలాగ నాశనం చేస్తాము? సో కాబట్టి ఆత్మ అనేటువంటిది అవినాశి. ఆత్మ అనేటువంటి దాన్ని మనము కొలవలేము. అంత చిన్నగా ఉంటుంది అనమాట పరిమాణం. ఆత్మ అనేటువంటి దాన్ని మనం కొలవలేము అనమాట. మనకి కథా ఉపనిషత్తులో యొక్క ఆత్మతత్వాన్ని గురించి మనకి ఒక చక్కటి వృత్తాంతం వస్తుంది అనమాట. నిచికేతుడు అనేటువంటి బ్రాహ్మణ బాలుడు, అదే యమధర్మరాజు, వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక చక్కని వృత్తాంతం వస్తుంది అనమాట. సో కథా ఉపనిషత్తులో వస్తుంది. సో మనకి యొక్క వేదాల్లో కానీ, ఉపనిషత్తులో కానీ, శాస్త్రాల్లో కానీ అన్ని చోట్ల కూడా మనకి ఏం చెప్తారు? యొక్క ఆత్మతత్వం గురించి మొట్టమొదట చెప్తారన్నమాట. ఈ యొక్క ఆత్మతత్వం గురించి చెప్తారు. సో ఎందుకంటే ఆత్మతత్వం గురించి తెలిస్తేనే మనము యొక్క శరీరము నాది కాదు అనేటువంటి భావనలోకి వస్తాం అనమాట. ఎప్పటిదాకా కూడా మనము శరీరం నాదే అనేటువంటి యొక్క దేహాత్మ భావనలో ఉంటామో, ఏం చేస్తూ ఉంటాము? మనం యొక్క శరీరాన్ని ఉపయోగించుకుని రకరకాల ఇంద్రియాలను మనం సంతృప్తి పరుచుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, సో మనసు కావలసినటువంటివి సమకూర్చడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రయత్నిస్తూ ఒక్కొక్కసారి జరగకపోతే కనుక మనం పిచ్చివాళ్ళు అయిపోయి వాటి వెనకాల పడి మనము యొక్క భౌతిక తత్వంలో మనం పడిపోతూ ఉంటాం అన్నమాట. ఇలా తడిపోవడం మూలంగా మనం ఏం చేస్తూ ఉంటాం? మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం, మళ్ళీ కర్మబంధనాల్లో చిక్కుంటూ ఉంటాం, దానికోసం అని రకరకాల శరీరాలు తీసుకుంటూ ఉంటాం. సో ఏమవుతుంది? ఈ యొక్క సైకిల్ అనేటువంటిది తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ యొక్క ఆత్మతత్వము అనేటువంటిది ఏమిటి? ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యలో మొట్టమొదటి మెట్టు, మొట్టమొదటి పాఠము. కానీ ఈ పాఠం తెలియకుండానే ఎంతమంది ఉన్నారు? మొత్తం ఈ యొక్క ప్రపంచంలోనే ఎన్నో కొన్ని కోట్ల మంది ఉన్నారు, అణువుల్లాగా ఉన్నారు జీవులందరూ కూడా. వాళ్ళలో ఎవరికో కొంతమందికి మాత్రమే యొక్క ఆత్మతత్వం అనేటువంటిది తెలుస్తుంది. సో ఈ యొక్క ఆత్మతత్వాన్ని అందుకే చాలా ఎంఫసిస్ ఇవ్వడం జరిగింది అన్నమాట. చాలా చక్కగా మనకి చెప్పడం జరిగింది. సో మనకి కథా ఉపనిషత్తులో ఏమవుతుంది? ఇక జీవులందరి యొక్క పాప కర్మలను, పుణ్యకర్మలను కూడా జడ్జ్ చేసేటువంటి జడ్జి గారు, న్యాయ నిర్ణేత. సో ఆయన ఏం చేస్తారు? ఇక నిచికేతుడితోటి కలుసుకుంటారు. ఒక నిచికేతుడు అనేటువంటి వాడు ఏంటంటే కనుక ఒక బ్రాహ్మణ బాలుడు అనమాట. సో బ్రాహ్మణ బాలుడు, సో వాళ్ళ యొక్క తండ్రి గారు వ్రజేశ్వరుడు అనమాట. సో వ్రజస్రవ అన్నమాట వాళ్ళకి తండ్రి గారి పేరు. సో ఆయన ఒకసారి ఒక యజ్ఞం చేస్తారన్నమాట. ఆ యజ్ఞం యొక్క నియమం ప్రకారం ఏంటంటే కనుక ఆయన తన యొక్క ఆస్తులు, సంపదలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన దానం ఇవ్వవలసి ఉంటుందన్నమాట. కానీ ఏం చేస్తారు? ఆయన యజ్ఞం చేసిన తర్వాత అన్నిటిని కూడా దానం ఇవ్వకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి చాలా ముసలైపోయినటువంటివి, అవసరం లేనటువంటివి, సో ఏవైతే పాలు ఇవ్వడం మానేస్తాయి అటువంటి ఆవుల్ని మాత్రమే ఆయన దానం ఇస్తారనమాట. ఈ విషయం ఎవరు గమనిస్తారు? వాళ్ళ యొక్క కుమారుడు నిచికేతుడు ఆయన గమనిస్తారనమాట. గమనించి తండ్రి గారిని అడుగుతున్నారనమాట, ఎందుకు దానం ఇవ్వట్లేదు మీరు? సో అని చెప్పేసి అడుగుతారనమాట. సో అడగడమే కాకుండా ఆయన ఇండైరెక్ట్ గా ఏమని అడుగుతారు అంటే కనుక, మరి నాకేమి ఇస్తారు, నన్నెవరికి ఇస్తారు అని అడుగుతారనమాట. ఇండైరెక్ట్ గా ఆయన తండ్రి గారిని ఆ విధంగా, చిన్నపిల్లవాడు కదా, తండ్రి గారికి చెప్పలేదు డైరెక్ట్ గా. సో అందుకని ఆయన ఈ విధంగా అంటారనమాట, నన్నెవరికి ఇస్తారు అంటే కనుక దానం చేయండి అని ప్రేరేపిస్తున్నాడు. ఎక్కువ సార్లు అడిగేసరికి తండ్రికి కోపం వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు నేనేమంటారు, నిన్ను యముడికి ఇచ్చేస్తాను అని చెప్పని అంటారనమాట. ఎప్పుడైతే కనుక ఈ యొక్క మాట అన్నారో నిచికేతుడు ఏంటంటే కనుక తండ్రి మాట మీద చాలా శ్రద్ధ ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే కనుక ఆయన ఈ విధంగా అన్నారో వెంటనే ఆయన నేను యముడికి ఇచ్చేస్తానంటే కనుక ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారన్నమాట. తీసుకుని ఆ రోజుల్లో బ్రాహ్మణులకు అంత శక్తి ఉండేటువంటిది అనమాట.
సో ఆయన డైరెక్ట్ గా యమపురికి వెళ్ళిపోతారు అనమాట, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆయన యమధర్మరాజు ఆయన ఏదో పనిలో ఆయన బిజీగా ఉంటారన్నమాట. ఆయన పనిలో చాలా బిజీగా ఉంటారు. ఆ ద్వారాలు తలుపులు వేసేసి ఉంటాయి అన్నమాట. కనెక్షన్ తలుపులు వేసేసి ఉంటాయి అన్నమాట. తలుపులు వేసేస్తుంటే ఆయన 3 రోజులు 3 రాత్రులు ఆ యొక్క గుమ్మం దగ్గరే, ద్వారం దగ్గరే ఆయన అలా నిలబడి ఉండిపోతారన్నమాట. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆయన ఆ తిండి, ఆకలి దప్పులు ఏమి తిండి ఏమీ ఉండదన్నమాట, నీళ్ళు ఏమీ ఉండవు. అలాగే ఉండిపోతే గనక అప్పుడు ఆ తర్వాత 3 రోజుల తర్వాత యమధర్మరాజు వస్తారనమాట. వస్తే గనక ఆయన చూస్తారనమాట, బ్రాహ్మణుడు వచ్చారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, యమధర్మరాజు ఆయన మా 12 మంది మహాజనుల్లో ఒక ఆయన. సో వాళ్ళందరూ కూడా ఏంటి, బ్రాహ్మణులకు ఎంతో గౌరవం ఇస్తారనమాట. సో ఈయన బ్రాహ్మణ బాలుడు వచ్చాడు, ఆయన నాకు అతిథి. సో 3 రోజులు ఆయనకి అన్నపానీయాలు ఏమీ లేకుండా కూడా ఆయన అలాగే నిలబడి ఉన్నారు నా యొక్క ద్వారం దగ్గర. సో అతిథి అనేటువంటి వాడు చాలా ఆ గౌరవనీయుడు. సో కాబట్టి ఆయన్ని చక్కగా ఆహ్వానించి లోపలికి నిచికేతుని కూర్చోబెట్టి, నన్ను క్షమించండి, మీరు వచ్చారు, వచ్చిన తర్వాత నేను మీకు అతిథి సత్కారాలు సరిగ్గా చేయలేకపోయాను. 3 రోజులు మీకు నేను అన్న పానీయాలు ఏమీ కూడా ఇవ్వలేకపోయాను, మీకు క్షమించండి. సో కాబట్టి 3 రోజులు మీకు ఇబ్బంది కలిగింది కాబట్టి నేను మీకు 3 వరాలు ఇస్తాను. సో కాబట్టి మీరు 3 వరాలు కోరుకోండి మీరు అని చెప్పని అంటారనమాట. సో అప్పుడు నిచికేతుడు చాలా ఆనందిస్తారనమాట. సో ఆనందించి ఆయన అడుగుతారు, 3 వరాలు అడగమని చెప్పారు కదా ఆయన. సో మొట్టమొదటి వరం ఆయన అడుగుతారనమాట. ఏం అడుగుతారు ఆయన? ఆయన ఏంటంటే గనక, నా కోసము నాకు అది సంపదలు కావాలి, ఆస్తులు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఈ రకం కావాలి. వరం అడిగితే కనుక మనం ఏం చేస్తాం? సో వెంటనే నాకు అది కావాలి, ఇది కావాలి, మా అబ్బాయికి జాబ్ కావాలి, మా అబ్బాయికి అది కావాలి, నాకు పెద్ద ఇల్లు కావాలి, పెద్ద కారు కావాలి, అంత సంపదలు కావాలి, బంగారం కావాలి. సో ఇవన్నీ కూడా మనకి లిస్ట్ రెడీ అయిపోతుంది వెంటనే. కానీ నిచికేతుడు ఏంటంటే కనుక, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి, ఆయనకి తెలుసు కాబట్టి, ఆ చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, ఆయన సత్వగుణంలో ఉన్నాడు కాబట్టి ఆయన. సో ఆయన ఏం అడుగుతారంటే కనుక, మొట్టమొదటి వరం ఏం అడుగుతారు? సో వాళ్ళ నాన్నగారికి ఏమని అడుగుతారు? మనశ్శాంతి కలిగేలాగా చెయ్యండి. ఎందుకంటే ఆయన చాలా కోపంగా ఉన్నారు కదా ఆయన. ఇందాక ఆయనకి కోపంగా ఉండి నువ్వు యముడి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పారు కదా. సో అందుకని మనశ్శాంతి కలిగేలాగా చెయ్యండి, ఆయన కోపం తగ్గేలాగా చెయ్యండి, నాకు మా నాన్నగారికి నా మీద ప్రేమ కలిగేలాగా చెయ్యండి అని చెప్పి మొట్టమొదటి వరం అడుగుతారనమాట. సో దానికి యమధర్మరాజు అంటారు, ఓకే, యస్, ఓకే, ఈ వరం ఇచ్చేస్తాను అని అడుగుతారనమాట. ఆ తర్వాత మళ్ళీ నిచికేతుడు రెండవ వరం అడగడానికి సిద్ధమవుతారనమాట. ఏం అడుగుతారు ఆయన రెండవ వరము? నాకు ఈ యొక్క యజ్ఞము ఎలాగ చెయ్యాలి, ఈ యొక్క యజ్ఞంలో అగ్నిని ఏ విధంగా ప్రజ్వలింప చేస్తారు, సో యజ్ఞంలో ఆ యజ్ఞకుండాన్ని ఏ విధంగా తయారు చేస్తారు, సో ఈ యొక్క యజ్ఞం ఏ విధంగా చేయాలి, ఈ యొక్క జ్ఞానం ఇవ్వండి. ఆ తర్వాత మళ్ళీ ఏ విధంగా అయితే కనుక స్వర్గము వీటిలన్నిటికీ వెళ్ళడానికి ఎలా కుదురుతుంది, సో తర్వాత భయము యొక్క మరణం నుంచి ఎలా బయటపడాలి, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. సో యొక్క యజ్ఞం చేయడానికి యజ్ఞకుండాన్ని ఎలా తయారు చేస్తారు, సో ఆ తర్వాత అక్కడ ఇటుకలన్నీ పెడతారు కదా, వాటిని ఎలాగ పెట్టాలి, సో వాటి ద్వారా మనము ఉన్నతమైనటువంటి లోకాలను ఏ విధంగా పొందగలగాలి, సో ఆ యొక్క మంత్రాలన్నీ కూడా ఏమిటి, అవన్నీ కూడా చెప్పమంటారు అనమాట. సో వెంటనే ధర్మరాజు ఆయనకి జ్ఞానం అంతా ఉంటుంది కాబట్టి ఆయన మంత్రాలు, ఆ యజ్ఞం ఏ విధంగా చేయాలి, ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఎటువంటి సంకోచం లేకుండా తీసుకోండి అని చెప్పేసి ఆయనకి మొత్తం వివరించారు అనమాట. సో అప్పటి నుంచి కూడా ఏమిటి, ఆ యొక్క దాన్ని ఏమంటారు, నిచికేత యజ్ఞము, అగ్ని అంటారు అనమాట. ఆ విధంగా చేసేటువంటి దాన్ని అనమాట. అయిపోయింది, 2 వరాలు అయిపోయినాయి. ఇప్పుడు నిచికేతుడు ఆయన ఆలోచిస్తారు, అమ్మో 2 అయిపోయినాయి, ఇంకా 3వది నేను చాలా జాగ్రత్తగా అడగాలి, ఎంతో ఉపయోగకరమైనటువంటిది అడగాలి. సో ప్రస్తుతం ఒకటి ఏమిటి, అన్ని కూడా 2 కూడా భౌతిక పరమైనటువంటివి అడిగారు. సో యజ్ఞం ఏ విధంగా చేయాలి, ఆ యజ్ఞం ద్వారా కర్మకాండ ఏ విధంగా చేయాలి అనేటువంటిది రెండవ ప్రశ్న. సో మొట్టమొదటి ప్రశ్న, వాళ్ళ నాన్నగారికి నా మీద కోపం తగ్గాలి అనేటువంటిది, 2 కూడా భౌతిక పరమైనటువంటిది అనమాట. సో ఇంకొకటి, నేను ఏదో ఒకటి మూడో ప్రశ్న చాలా, మూడవది ఏదో ఒకటి వరము, ఉన్నతమైనటువంటిది ఏదో ఒకటి అడగాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తారనమాట. సో ఆయన ఆలోచించి, సో ఏమంటారు అని అంటే కనుక, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అడగాలి అని అనుకుంటారు.
అడుగుతారనమాట. ఎందుకంటే ఆయనకంతా తెలుసు. ఎవరికి ఇక యమధర్మరాజు అంటే గనక చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి తెలుసు కాబట్టి సో అడుగుతారనమాట. మరణం తర్వాత ఏం జరుగుతుంది? సో ఏమవుతుంది? కొంతమంది ఏమంటారు? మరణం తర్వాత మొత్తం అంతా కూడా నాశనమైపోతుంది అని చెప్తారు. అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది? నాకు దీని గురించినటువంటి నిగూఢమైనటువంటి రహస్యాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతారనమాట. నాకు చెప్పండి అని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు ఆయన అడిగినటువంటి ప్రశ్నకి చాలా సంతోషిస్తారనమాట. కానీ ఏంటంటే గనక ఆయన్ని టెస్ట్ చేయాలి కదా! సో, అందుకని ఏం చెప్తారు అని అంటే గనక, లేదు, లేదు, లేదు. నేను ఈ జ్ఞానాన్ని మీకివ్వలేను. సో, ఇది కాకుండా మీరు ఏవైనా కోరుకోండి. సంతానాన్ని కోరుకోండి, ధనం కోరుకోండి, చక్కని భార్య కోరుకోండి, ఐశ్వర్యాన్ని కోరుకోండి, పెద్ద రాజ్యాన్ని కోరుకోండి, సంపదలు, ఆవులు, గో సంపదలు ఏవి కావాలన్నా కోరుకోండి. నేనిస్తాను. కానీ ఇది అడక్కండి అని చెప్పనంటారనమాట. సో, అప్పుడు నచికేతుడు అంటాడు, నాకు వద్దొద్దు. నాకవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. సో, నాకు మాత్రం ఈ ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వండి నాకు. నేనడిగిన ప్రశ్నకి సమాధానాన్ని ఇవ్వండి అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు యమధర్మరాజు సంతోషిస్తారనమాట మనసులో. ఆహా! ఈయనింత చక్కగా నేర్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసి ముందుగా ఆయన 2 విషయాలు చెప్తారు. శ్రేయాస్ ఒకటి, ప్రేయాస్ ఒకటి అన్నమాట. శ్రేయాస్ అంటే కనుక మనకి చాలా లాంగ్ టర్మ్‌లో చాలా రోజుల తర్వాత దూరంలో మనకి దానివల్ల మంచి జరుగుతుంది. ప్రేయాస్ అంటే గనక మనకి వెంటనే ఇంద్రియ తృప్తి కలుగుతుంది. కానీ దానివల్ల మనకి చాలా లాంగ్ టర్మ్‌లో ఏంటంటే నష్టం కలుగుతుందనమాట. సో, అందరికీ కూడా ఏముంటుంది? వెంటనే ప్రేయాస్ చేయాలనిపిస్తుంది. నాకు ఆనందం ఈ రోజే వచ్చేస్తుంది. లేకపోతే రేపొచ్చేస్తుంది కాబట్టి రేపు చేసేస్తానని. కానీ అది కరెక్ట్ కాదు. శ్రేయస్సు అనేటువంటిది ముఖ్యమనేటువంటి చెప్పి నచికేతుడి యొక్క ప్రశ్నను గురించి ఆయన సంతోషించి, అప్పుడు ఆయన ఏం చెప్తారు అనంటే గనక, ఈ యొక్క ఆత్మతత్వాన్ని గురించి ఆయన చెప్తారనమాట. ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఏమిటి? ఆత్మ అనేటువంటిది యొక్క ఆత్మకి పుట్టుక అనేటువంటిదే లేదు. సో, ఆత్మకి మరణం అనేటువంటిది లేదు. సో, ఆత్మకి మొదలు అనేటువంటిది లేదు. ఆత్మకి తుది అనేటువంటిది లేదు. ఆత్మ అనేటువంటిది ఎప్పుడైతే శరీరము నాశనం అయిపోతుందో, అప్పుడు ఈ యొక్క ఆత్మ అనేటువంటిది నాశనం అవ్వదు. ఆత్మ అనేటువంటిది సూక్ష్మం. ఎంత సూక్ష్మంగా ఉంటుంది అనంటే కనుక, సూక్ష్మమైనటువంటి వాటిలకన్నిటికంటే కూడా ఆత్మ అనేటువంటిది చాలా చాలా సూక్ష్మంగా ఉంటుంది. సో, ఆత్మ అనేటువంటిది ఎక్కడుంటుంది? ఈ యొక్క హృదయము అనేటువంటి ఒక పెద్ద గుహలో ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుంది. ఇంకా ఆత్మ అనేటువంటి దానికి మార్పు అనేటువంటిది ఏమీ ఉండదు. ఎవరైతే కనుక ఈ యొక్క ఆత్మ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, వాళ్ళు యొక్క జనన మరణ చక్రం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. అసలు తెలియకపోతే కనుక ఎవరు ప్రయత్నిస్తారు? సో, పలానా వస్తువు ఏదో ఉపయోగకరంగా ఉంది. అది నాకు కావాలి అంటే గనక ఏంటి దాని యొక్క మహత్యం తెలియాలి ముందు. సో, అలాగే ఒక ఆత్మతత్వం అనేటువంటిది తెలిస్తే గనక ముందు ఎవరైనా దాని నుంచి యొక్క జనన మరణ చక్రం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. సో, కాబట్టి ఆయన ఏం చెప్తారు అనంటే గనక ఈ విధంగా ఆత్మ యొక్క తత్వం గురించి, ఆత్మ యొక్క జ్ఞానం గురించి, సో, ఏ విధంగా ఆత్మ అనేటువంటిది మనం చాలా సార్లు భగవద్గీతలో చెప్పుకున్నాం గదా! ఆత్మ అనేటువంటిది ఒక రథం మీద కూర్చొని ఉంది. ఆ యొక్క రథానికి రథ యజమాని లాంటి వాడు ఎవరు? ఈ యొక్క ఆత్మ. ఈ యొక్క ఇంద్రియాలనేటువంటివి గుర్రాలు. సో, ఆ తర్వాత ఇంకా మనస్సు అనేటువంటిది ఏం చేస్తుంది? ఇంద్రియాలని నియంత్రిస్తూ ఉంటుంది. మనస్సు అనేటువంటిది ఏమిటి? ఇంద్రియాల యొక్క తాడు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బుద్ధి అనేటువంటిది ఏమిటి? యొక్క మైండ్ మనస్సుని యొక్క రథాన్ని మొత్తం నియంత్రిస్తూ ఉంటుంది. ఎవరైతే ఒక విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళ యొక్క జనన మరణ చక్రం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో, అని చెప్పేసి మొత్తం ఆత్మతత్వాన్ని అంతా కూడా ఆయన ఎవరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? నచికేతుడికి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. అది విన్న తర్వాత నచికేతుడు ఎంతో సంతోషించి వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్లి ఆత్మతత్వాన్ని నేర్చుకున్నాడు కాబట్టి ఆయన ఆధ్యాత్మిక పదంలో ముందుకు వెళ్ళడానికి ఆయన ప్రయత్నిస్తారనమాట.
సో ఇలాంటి వృత్తాంతాలు మనకి ఎన్నో ఎన్నో ఉన్నాయన్నమాట. సో భాగవతంలో కూడా మనకి వర్ణన వస్తుంది మనకి. చిత్రకేతు మహారాజు యొక్క కుమారుడు చనిపోతే కనుక సో ఆయనకి చాలా రోదిస్తూ ఉంటారు మొత్తం. అప్పుడు ఏం చేస్తారు ఆయన, నారదముని అంగిరముని అక్కడికి వస్తారు. అప్పుడు నారదముని తన యొక్క శక్తితోటి, ఆధ్యాత్మిక శక్తితోటి చనిపోయిన కుమారుడు యొక్క ఆత్మని మళ్ళీ అదే శరీరంలోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి అడుగుతారు ఆ యొక్క బాలుణ్ణి, సో ఎందుకయ్యా నువ్వు వెళ్ళిపోయావు? చూడు మీ తల్లిదండ్రులు అందరూ కూడా నారదముని చెప్తారనమాట ఆ యొక్క బాలుడితో, ఎందుకయ్యా నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు? నువ్వు చూడు చక్కని రాజకుమారుడి యొక్క శరీరంలో ఉన్నావు. సో మీ తండ్రి గారు పెద్ద రాజుగారు, ఆయనకి చూడు ఎంత సంపద ఉంది, ఎంత ఐశ్వర్యం ఉంది. సో ఇప్పుడు మీ తండ్రి గారికి తల్లి గారికి ఎంతమంది సేవికులు ఉన్నారు, ఎంతమంది చూడు నీ కోసం అని చెప్పి ఎంతమంది ఏడుస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మీకు తల్లి గారిని తండ్రి గారిని కూడా నువ్వు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు? ఈ యొక్క శరీరంలోకి, శరీరాన్ని వదిలిపెట్టి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? వచ్చేసే మళ్ళీ యొక్క శరీరంలోకి వచ్చేసి నువ్వు దీన్ని నువ్వు అనుభవించు అని చెప్పి నారదముని చెప్తారనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిత్రకేతు మహారాజు, అంగిరమునికి అయితే తెలుసు చిత్రకేతు మహారాజు, కృతద్యుతి ఆయన యొక్క భార్య, అక్కడ ఉన్నటువంటి చిత్రకేతు మహారాజు యొక్క రాజులు, మంత్రులు, సభాసదులు, సేవికలు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారనమాట. అప్పటిదాకా ఏంటి, బాలుడు చనిపోయాడని చెప్పి అందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆ బాలుడు లేచి కూర్చున్నాడు. కూర్చుని ఆ యొక్క బాలుడితోటి మాట్లాడుతూ ఉన్నారు నారదముని. మాట్లాడుతుంటే కనుక ఆ బాలుడు, మాట్లాడు నువ్వు చెప్పు అని చెప్పని నారదముని అడిగారు. అడిగిన తర్వాత మొట్టమొదటి ప్రశ్న ఆ బాలుడు, ఎందుకంటే కనుక అతను ఇప్పుడు శరీరంలో స్థాయిలో లేడు. ఎలా ఉన్నాడు ఆ బాలుడు అంటే కనుక శరీరానికి బయట స్థాయిలో ఉన్నాడు కాబట్టి మొట్టమొదటి ప్రశ్న వేస్తారనమాట, ఎవరు నాకు తల్లిదండ్రులు? నా తల్లిదండ్రులు ఎవరు? ఇక చిత్రకేతు మహారాజు, కృతద్యుతి, వీళ్ళు నాకు తల్లిదండ్రులా? వీళ్ళు నాకు తల్లిదండ్రులు కాదు. నాకు తండ్రి ఎవరు అంటే కనుక భగవంతుడు, దేవాది దేవుడు. సో ఆయన ఒక, నేను కావాలి అని చెప్పని అనుకున్నాను కాబట్టి రకరకాల శరీరాల్లో నేను ఉండడానికి నాకు ఆయన అనుమతి ఇచ్చారు. నేను చేసుకున్న కర్మలను బట్టి, నా యొక్క కర్మలను బట్టి, అదేవిధంగా నా యొక్క కోరికలను బట్టి, నా యొక్క చాయిస్ని బట్టి నేను రకరకాల శరీరాల్లో తిరుగుతూ ఉన్నాను. నేను రకరకాల శరీరాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు నాకు రకరకాల తల్లిదండ్రులు వచ్చారు. చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఈ జన్మలో నాకు చిత్రకేతు మహారాజు, కృతద్యుతి నాకు తల్లిదండ్రులు కావచ్చు. కానీ నాకు ఇంతకు ముందు ఎన్నో శరీరాల్లో, ఎన్నో మంది జన్మల్లో ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. మీరు ఏ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ యొక్క బాలుడు మాట్లాడతారనమాట, ప్రశ్న వేస్తారనమాట. అది ఆ ప్రశ్న విన్న తర్వాత చిత్రకేతు మహారాజుకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్పటిదాకా ఉన్నటువంటి భ్రమలన్నీ కూడా ఏమైతాయి, మొత్తం పటాపంచలైపోతాయి. సో నేను తల్లిదండ్రులు కాదా ఈ పిల్లవాడికి? మరి నేను ఎందుకు రోధిస్తూ ఉన్నాను ఈ విధంగా అని చెప్పి చిత్రకేతు మహారాజు ఆ యొక్క బాధలో మళ్ళీ ఏం చేస్తారు, ఆ నారదమునిని ప్రశ్నించడం జరుగుతుంది అనమాట. అప్పుడు నారదముని చక్కగా ఆయనకి ఆత్మతత్వాన్ని, భగవద్ విజ్ఞానాన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ బాలుడు చనిపోతాడు మళ్ళీ. సో చనిపోయిన తర్వాత మళ్ళీ అతనికి అంత్యక్రియలంతా కూడా బాలుడికి అంతా కూడా పూర్తి చేసి, సో అప్పుడు మళ్ళీ నారదముని దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత చిత్రకేతు మహారాజు ఆత్మజ్ఞానాన్ని అంతా తీసుకుని గొప్ప భక్తుడైపోతారు ఆయన. సో దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎవరికైనా సరే ఈ యొక్క ఆత్మతత్వం గురించి తెలియాలి. ఆత్మతత్వం గురించి తెలియటమే కాదు, దీన్ని ఎలా చేసుకోవాలి అంటే గనక ఏదో తెలుసుకున్నాము, ఆత్మ అనేటువంటిది ఉంటుందంటే శరీరం అనేటువంటిది ఉంటుందని అని చెప్పి వదిలేయటం కాదు, వినటం కాదు. సో వినటం కాదనమాట. కానీ ఏం చేయాలి, దీన్ని మనము ఇంబైబ్ చేసుకోవాలి. ఒక దేహాత్మ భావనలోంచి బయటపడడానికి ప్రయత్నించాలి. సో అది ఎలా జరుగుతుంది మనకి, సో మనం థియరీ కొంచెం నేర్చుకుంటాము, కానీ ప్రాక్టికల్ గా మనం ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. సో అందుకే మనకి భగవద్గీత అనేటువంటిది యొక్క వేదాలు, ఉపనిషత్తులు అన్నిట్లో ఉన్నటువంటి సారాంశం అన్నమాట. సో ఎక్కడా మనం కొత్తగా తెచ్చుకోవాల్సింది ఏమీ లేదు, అన్ని భగవద్గీతలోనే ఉన్నాయి మనకి. సో కాబట్టి చక్కగా యొక్క భగవద్గీత నేర్చుకుంటూ
స్వామికి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో, సో వాటిలన్నిటిని కూడా పాటిస్తూ సో మన యొక్క జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ, ఒక చిన్న సందేహం అడగమంటారా ప్రభుజీ? ప్రభుజీ, ఇప్పుడు మహాజనుల్లో కపిల భగవానుడు కూడా ఉన్నారు కదా ప్రభుజీ. ఇప్పుడు కపిల భగవానుడు భాగవతంలో స్వయం కృష్ణ భగవానుడు ఒక అవతారం అంటారు కదా, ఆయన మహాజనులుగా ఎట్లా కన్సిడర్ అయ్యారు ప్రభు? అది అర్థం కాలేదు. హరే కృష్ణ. సో మహాజనులు అంటే కనుక వాళ్ళందరూ కపిల భగవానుడు డైరెక్ట్ గా భగవంతుని యొక్క అవతారం అన్నమాట. సో అందులో రకరకాల అవతారాలు కూడా ఉన్నారు. నారద ముని కూడా ఉన్నారు. సో నారద ముని కూడా ఆయన యొక్క శక్త్యావేశ అవతారం. సో బ్రహ్మదేవుడు కూడా ఆయన యొక్క శక్త్యావేశ అవతారమే. సో ఆయన యొక్క క్రియేటివ్ ఎనర్జీ అన్నమాట బ్రహ్మదేవుడు అన్నమాట. సో అలాగా వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మహాజనులు అంటే కనుక ఏంటంటే వాళ్ళందరూ కూడా మనకి ఆదర్శం అన్నమాట. సో భక్తి చేయడానికి మనకి వాళ్ళ యొక్క అడుగు జాడల్లో నడవాలి. సో ఆ విధంగా ఆయన్ని ఆ విధంగా పెట్టడం జరిగింది అనమాట. సో ఆయనకి లెవెల్ ఏమీ తగ్గించట్లేదు అక్కడ, బట్ భక్తి చేయడానికి వాళ్ళు ఆదర్శము అని చెప్పడానికి అన్నమాట. వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎలా చెప్పారో ఆ విధంగా చేయాలి. బలి మహారాజ్ గాని, ప్రహ్లాద్ మహారాజ్ గాని అలా. అంటే ప్రభుజీ, కపిల భగవాన్ స్వయంగా భగవంతుని యొక్క తత్వం అని అలా అర్థం చేసుకుంటాం కదా. ఇప్పుడు తత్వం కాదు మాతాజీ, ఆయన అవతారమే, డైరెక్ట్ అవతారమే. మరి ఇప్పుడు బ్రహ్మ, నారదుడు వాళ్ళు మరి అలా కాదు కదా ప్రభు? సో వాళ్ళందరూ కూడా శక్తి ఆవేశ అవతారం, ఎంపవర్డ్ ఇన్కార్నేషన్స్. అవతారాల గురించి మనం భాగవతంలో నేర్చుకున్నాం కదా. సో వాళ్ళందరూ కూడా శక్తి ఆవేశ అవతారం. సో భగవంతుడి చేత పరశురాముడు కూడా శక్తి ఆవేశ. ఆయన చదువుతుంది మరి ఇంటర్నెట్ మరి ఇంకా ఇస్తారంటే హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అండి.